హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం నూనె కూరగాయలు లేకుండా చాలా హెల్దీగా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, అర గ్లాస్ వేడి నీళ్లు పోసుకొని చింతపండును నానబెట్టుకోవాలి. మీకు పచ్చడిలో కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా చింతపండును యాడ్ చేసుకోవచ్చు. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చిశనగపప్పును మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చిశనగపప్పు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, 5-6 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలో దినుసులు మనకి ఎక్కడ పచ్చిగా ఉండకూడదు, బాగా వేగిపోవాలి. పచ్చిగా ఉంటే టేస్ట్ అంతా బాగుండదు. దినుసులన్నీ కూడా ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో ఉంచితే ప్యాన్ వేడికి మాడిపోతాయి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మనకి పచ్చడి 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండును నీళ్లతో కలిపి వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మీకు వాటర్ సరిపోకపోతే ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ వేసుకోవచ్చు. పచ్చడిని ఈ విధంగా వేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది. తరువాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడిలో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిలో ఇలా ఉల్లిపాయలు కొత్తిమీర కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా మినపప్పు పచ్చడి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళు మాడిపోకూడదు, మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనకి మినపప్పు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 10 పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న మినపగుళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో మనం ఉడికించిన టమాటా,
1 టీ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెప్పలు, అరకట్ట కొత్తిమీర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బరకగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద తాలింపుకు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా మినపప్పు పచ్చడి మనకు 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకి చాలా టేస్టీగా టమాటా మినపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా మినపప్పు పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.